మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని అప్పాజిపల్లి గ్రామంలో మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని బుధవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద మూలమలుపును సరిచేస్తూ జాతీయ రహదారి నిర్మించడానికి తాము భూములు ఇచ్చామన్నారు. దీనికి బదులు అప్పటి ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి వంపు తిరిగిన పాత రోడ్డును తమకు సాగు చేసుకోమని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఆ పాత రోడ్డుపై ప్రభుత్వ బోర్డు పాతుతున్నారని మండిపడ్డారు. తాము కోల్పోయిన స్థలాన్ని తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున కాంగ్రెస్ నాయకులు గజనీ వెంకట్ గౌడ్, పాషా ఖాద్రి అధికారులతో మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిర్ధవర్, ప్రభాకర్ అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని బాధితులను ఒప్పించారు. కాగా ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ మొయినుద్దీన్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకటే ల్యాండ్ ఓనరు పక్కోడు వాడే ఇక్కడోడు వాడే ఇచ్చింది వాళ్ళే. అదే సర్టిఫికేట్ ని మీరు ఇస్తారా లేకపోతే మీకు ఎట్లున్నదో కానీ ఊరికి వచ్చి కబ్జా పోతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి కానీ డిస్టర్బ్ అవుతుంది కదా. మీరు అప్పాజిపల్లికి నాకు వేరే ఊర్లలో ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం. మీ ప్రొసీజర్ ప్రకారం మీ రూల్ ప్రకారం ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ల్యాండ్ ఒకటే రైతు, ఇటు వాడే ఇచ్చిండు అటు వాడే ఇచ్చిండు, ఇక్కడ నుంచి పోయి అక్కడ పోయిండు అంతే. డిస్టర్బ్ అవుతుంది వాటిన కాడీలు కూడా మీకు